ఇగో జగదీష్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. జగదీష్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం తీర్మానం వాళ్ళన్న. ఇక ఇప్పుడు మీరు స్పందించాలి. భూదందాలు అక్రమ ఇసుకతో ₹1,000 కోట్లు సంపాదించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయమని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం మల్లన్న అన్నారు. 10 ఏళ్లుగా ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్న తనపై కేసీఆర్ 100 వీడు 100 అంటాడు. దాంట్లో 52 కేసులు ఉన్నాయి. మొన్నటిదాకా 70-80 కేసులు అన్నాడు. సిగ్గు అనిపిస్తలేదో వీనికి? టాప్గా మాట నోరాతాడి మటనా? అది నోరాతాడి మటనా? ఇంత గలీజ్ కాదంటే వీడు చిచి అసలు తాపుకోగడి. ఇప్పుడు ఆయన బిడ్డకు అదే గతి పట్టిందని ఎద్దేవా చేశారు. అవి చూసినాం. అప్పుడు అక్రమ కేసు అన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డకు అదే కేసు పట్టిందనట. కేటీఆర్ కొత్తగా 20 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి తీర్మానం వల్ల బదనాం చేయాలని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి. కేటీఆర్ కాదురా పిచ్చోడా, నీ మొగాన తూమేసి 20 ఛానళ్ళని నువ్వంటాను. 200 ఛానల్ లోపలేదే నీకు. నీ బతుకు బస్తాన్ చేయడానికి నీ కమ్మ చింపేందుకు 200 ఛానళ్ళు పెట్టిర్రు. నిలైతాంది ఒక్కొక్కరు పెట్టి. నీ 7200 ఏమైంది? నీ బీసీ ద్రోహి నువ్వు. నీ బీసీలకు బీఫారాలు ఏమైనాయి? నీ కాంగ్రెస్ కండవా వేసుకొచ్చుకుంటే నీ ఇజ్జత్ భారం పోతుంది. నిరుద్యోగ వృత్తి ఏదైనా అడుగుతారు. తూను మెత్తాను. ఇక చూడాలి. జగదీష్ రెడ్డిని అట జైలుకు పంపిస్తాడట వీడట. జగదీష్ రెడ్డిని కేసీఆర్ను పంపించినావు చూసిర్రు. ఇక కేటీఆర్ను పంపిస్తే చూసిర్రు ప్రజలు. హరీష్ రావును పంపిస్తే చూసిర్రు. సంతోష్ రావును పంపిస్తే చూసిర్రు. ఇక ఒక్క జగదీష్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఇక నువ్వు పంపించేందుకు ఖాళీగా. సిగ్గు అనిపిస్తలేదురా? ఇజ్జత్ అనిపిస్తలేదు? ఓ తొక్కుతాం, జైలు ఎత్తాం, లోపడెత్తాం అంటే ఏం బీకినావు నువ్వు? ఎట్లుంటుంది రా పార్టీలకు? ఎట్లే ఉంటుంది కాలబడి. ఏమనుకోపోయినావు? తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే 2 లక్షల ఇదోటిగా ఎమ్మెల్సీగా గెలిపిస్తాడట 2 లక్షల ఉద్యోగాలట. వీని బొందా, నీ బొందా, నీ 2 లక్షలట. నువ్వు 2,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితులు మీరు లేరు. ఇక రుణమాఫీ చేయాలరా ఫస్ట్ రైతులకు. తువను మెత్తారు. 1990 డిఎస్సీ ఇక 46 జీవో బాధితులకు న్యాయం చేసేడు. ఇక 1990 డిఎస్సీ బాధితులకు న్యాయం చేస్తాడట వీడు బొత్సు. ఇక అన్ని పేగుడుగా వీడు ఏదన్నా వీడు మాట్లాడిన ఏ మాటలన్నా ఎక్కడన్నా నిజాయితీ ఉన్నదా ప్రజలారా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఖచ్చితంగా వీడిని బొదబెట్టాల్సిన పూర్తి బాధ్యత కూడా యూట్యూబ్ ప్రేక్షకులు అందరి మీద ఉన్నది.